నమస్తే. నేను మీ ఇంటర్నెట్ అక్కయ్యను. మరో మంచి కథతో మీ ముందుకి వచ్చాను. కథ పేరు 'అతడి భార్య'. ఈ కథా రచన ప్రముఖ స్త్రీవాద కవయిత్రి కొండేపూడి నిర్మల గారు. తన కవిత్వం ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసిన కొండేపూడి నిర్మల గారు తాపీ ధర్మారావు స్మారక బహుమతి, నూతలపాటి గంగాధర్రావు అవార్డ్, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డ్ వంటి పురస్కారాలు ఎన్నో పొందారు. మరిక కథలోకి వెడదామా? ఉన్నత చదువులు చదివి వివిధ రంగాలలో ప్రావీణ్యం ఉన్న స్త్రీలు వివాహం తర్వాత అభిరుచులు ప్రక్కన పెట్టి భర్త అవసరాలు తీర్చడమే పరమావధిగా ఉండే క్రమంలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ఏమి చదివింది, వాళ్ళకు ఉన్న అభిరుచి ఏమిటి అనేది గుర్తుకు వచ్చిన రోజున తాము ఏమి కోల్పోయిందో తెలుస్తుంది. తమకు తాముగా కాకుండా భర్త గుర్తింపుతో ఉండాల్సి వచ్చిన రోజున ఆ స్త్రీ పడే మానసిక వేదనే ఈ కథ. సం హుహుహు. సంగీత జ్ఞానము, తత్వ విచారము, న్యాయాన్యాయము తెలుసును జగములో. తీవ్ర స్థాయికి మలిపేసరికల్లా పిల్లి నోట పడ్డ ఎలుకలా గొంతు కీచుమంటూ మోలిగిన కనిపించి సిగ్గుతో ఆపేసింది. బెదురుగా చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. రాఘవ బయటికెళ్ళి చాలాసేపయింది. పిల్లలిద్దరూ కాలేజీకెళ్ళారు. ఇంకెవరు వింటారో? తన పిచ్చిగాని తలుపులన్నీ బిడాయించుకుని మరీ కూర్చుంది కదా! అనుకుని స్థిమితపడింది. రోడ్డు మీద సపోటాలు అమ్మేవాడి కేక, చీటీ చీరల బేరం చేస్తున్న పక్కింటావిడి గొంతు కీలగా వినిపించాయి. సరిపోని ఇంకోటి అంటూ అందుకుని ససైరీగత్య పమ్మ పప్పదండ అనుమానంతో పాటు ఆయాసం కూడా వచ్చింది. ఏనాటి సంగీతం రాసుకున్న బుక్కులన్నీ ఏటో పోయాయి. గాత్రశుద్ధి కావాలంటారు ముందు. అదెక్కడి నుంచి వస్తుంది? అప్పుడు పాడేది కదూ, జలపాతంలా పాడేది. చినికి చినికి మధ్య తడవకుండా పరిగెత్తే సుడిగాలి వేగంతో పాడేది. ఏం రాఘవా, నువ్వే చెప్పు, నేనెలా పాడేదాన్ని? వయలిన్ విద్వాంసుడైన తన భర్త ఫోటో వంక చూస్తూ ఆర్తిగా ప్రశ్నించింది. ఫోటోలో రాఘవ మాట్లాడలేదు. పాట తాలూకా పరవశంతో మూసుకున్న కళ్ళు తెరిచి చూడనైనా లేదు. ఆమెకెందుకో చటుక్కున ఏడుపొచ్చింది. పరిసరాల్లో సంగీతం ఉంటే పరుపులు, మంచంకోళ్ళు కూడా పాడతాయంటారు. ఎందుకొచ్చిన బతికిది గుడ్డిగవల? ఏ ఆత్మానందమూ లేకుండా అప్పటిదాకా ఏడ్చుకొచ్చిన జీవితమంతా పరమ అర్ధరహితంగా కనిపించింది. తను కూర్చున్న ముక్కబుల్ కమ్మడితో పాటు పింగాణితో తయారు చేసిన కళాత్మకమైన పూదొత్తుల స్టాండుతో పాటు అద్దానికి తగిలించి ఉంచిన గంధం పూలదండతో పాటు నిగనిగ మెరుస్తున్న తంబూరుతో పాటు ఈ కిచ్చి కింద నుంచో బల్ల వెనుక నుంచో బితుక్కు బితుక్కుగా తొంగి చూస్తున్న బల్లి పిల్లలా తను కాలం గడుపుతున్నట్లనిపించింది. దబాయించుకోలేనట్టు తలాడించి చటుక్కున లేచి యువతలకొచ్చేసింది. మధ్యాహ్నం టిఫిన్ కోసం తడిపెట్టిన పిండి తీసి పూరీలు వేయించి కూరతో సహా నీటిగా హాట్ ప్యాక్‌లో ఉంచింది. బట్టలుతికి ఆరేసింది. గదులన్నీ ఓసారి తుడుచుకుంటూ వచ్చింది. పని మనిషి కేకేస్తే అంట్ల గిన్నెలు పడేసింది. పక్కింటి వాళ్ళ కోడలొచ్చి అడగ్గానే ఒక గుమ్మడికాయకి ఎంత మినపప్పు నానబెట్టాలో సలహా చెప్పింది. మిషనెక్కి కొత్త చెరకు అంచులు కుట్టింది. దిండు గలేబులకు సగం కుట్టి వదిలేసిన చిలకల జంట పూర్తి చేసింది. అస్థిమితంగా ఉన్న ఇంత క్రమబద్ధంగా ఇంట్లో పనులన్నీ ఎట్లా చేయగలుగుతోంది? మొదటిసారిగా తన గురించి తానే ఆశ్చర్యపోయింది. పుట్టినప్పటినుంచి ప్రాణం పెట్టుకున్న సంగీతం మాత్రం ఎందుకని అడుగంటిపోయింది? నిరాశతో రెపరెపలాడింది మనసు. అబ్బా! బుర్ర పగిలిపోతుందివాళ. అసహనంగా కణతలు నొక్కుకుంది. బీపీ టాబ్లెట్ మింగి ఉయ్యాల బల్ల మీద కూర్చుంది కాసేపు. కాలింగ్ బెల్ నొక్కారెవరో. చక్కటి జంత్ర వాయిద్యములు మోగినట్టు చప్పుడు చేస్తుందది. విన్నప్పుడల్లా గాల్లో తేలిపోతున్నట్లు హాయిగా అయిపోయి గుండె గొంతులోకొచ్చేస్తుంది. లేవబుద్ధి కావడం లేదు. తలుపు తీస్తే కాలింగ్ బెల్ ఆగిపోతుంది. సంగీతం మరి వినిపించదు. అంచేత కదలకుండా ఊరుకుంది. ఏయ్ కాత్యాని!
నిద్రగాని పోతున్నావా ఏమిటి? తలుపు తీ. మెట్ల మీదుగా ఉన్న కిటికీలోంచి తనున్న గదిలోకి తొంగి చూస్తూ పిలిచాడు రాఘవ. తుళ్ళిపడి లేచింది. అలా ఉన్నావే? మళ్ళీ మోకాలు నొప్పా? రాఘవ ప్రశ్నించాడు. ఆదుర్తగా అబ్బే అదేం కాదు అనబోయి కారణమేం చెప్పాలో తోచక "ఊ" అన్నట్టుగా తలూపి టిఫిన్ వడ్డించింది. రంగతరంగని వాళ్ళొచ్చారు. మళ్ళీ డేట్ ఇవ్వమంటూ ఎల్లుండికి అడ్జస్ట్ చేశారు. మరి ప్రాణం తీస్తే ఏం చేయను మరి? సన్మానం కూడా. నీకు వస్త్రలాభం సుమా! నీ వద్దు గాని. ఎంతలే 2 గంటల్లో వాళ్దాం అక్కడ. తెనాలేగా అన్నట్లు ఆహ్వాన సంఘం కమిటీ వాళ్ళు ఆయన కూడా ఉన్నాడోయ్. అబ్బా! అదేనోయ్ నీ క్లాస్‌మేట్ పంకజమ్మగుడు. ఏజీ ఆఫీసులో చేస్తున్నాడు చూడు. ఆయనే. వాళ్ళకో కూతురుండాలి కదా! కళ్ళజోడు పిల్ల. మెడుకో అట. శంకరానికి ఇదేనంటున్నాడు. అదే పనిగా వివరాలడిగి రాసుకుంటుంటే ఎందుకో అనుకున్నా. మరి కాస్త వడ్డించబోయి ఆమె చేతిని పట్టుకుని చాలు అని ఆపేసి మళ్ళీ పొడిగించాడు. నీకు మంచిదేగా? చిన్నప్పటి మిత్రురాలే బియ్యపురాలవుతుందన్నమాట. మాట్లాడవే? ఏమిటవి? మిరియాల పాలా? మంచి పని చేశావు. నేనే చెబుదాం అనుకున్నాను. బయటికెడితే కాఫీలు తప్పు. ఆ! శారదా వాళ్ళ ఇంట్లో మరీను. అన్నట్టు పిల్లకు పెళ్లి కుదిరిందట తెలుసా నీకు? ఒకటే సంగీతం అంతంత మాత్రం అనుకో. నోరెత్తితే అపస్వరాల పుట్ట. ఇప్పుడసలు ధ్యాసే లేదు అని సింక్ దగ్గర చేతులు కడుక్కొని ఆమె అందించిన టవల్‌తో తుడుచుకుంటూ ఒక్క అడుగు ముందుకేసి పళ్ళాలు తుడిచి అలమారులో సర్దుతున్న ఆమెకేసి తిరిగి సామెత ఉండనే ఉందిగా వివాహం విద్యానాశయ అంటూ భావగర్భితంగా నవ్వి తల వంచుకుని సరుపు నీళ్ళతో స్టవ్ గట్టు తుడుస్తున్న ఆమె కళ్ళల్లో ఏ రెస్పాన్సు కనిపించక కారణమేమిటో అర్థంగాక అడగబోయి మానేసి అతని కోసం ఎదురు చూస్తున్న కారు హారన్ వినిపించడంతో పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టిఫినొద్దమ్మా ఆకలిదివాళ అంటూ వచ్చిన పెద్ద కొడుక్కి టీ ఇచ్చి అతనికొచ్చిన ఉత్తరాలు చేతికిచ్చి మన శాంతికి కొడుకట్రా పొద్దున నువ్వు వెళ్ళగానే ఫోనొచ్చింది. ముందు నువ్వెళ్ళి చూసిరా. భార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. ఇలాంటప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకు. ఆ పిల్ల బాధపడుతుంది. ఆ చేత్తో శంకరాన్ని కూడా రాయి బారసాలకు రమ్మని. శుభకార్యానికి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడున్న సంబంధాల్లో ఏదో ఒకటి ఖాయం చేసుకోవచ్చు కదా! పాఠం ముప్పచెప్పినట్లుగా యాంత్రికంగా అనేసి జవాబు కోసం చూడకుండా దొడ్లో మడత మంచం వాల్చి ఆరిన బట్టలు తీసి మడతలు పెడుతూ మధ్యలో వెళ్ళి గోడవార పంపకు చూపు తగిలించి వచ్చింది చల్లటి ధార. వాగులు కడుతూ గులాబీ చామంతి సన్నజాజులకేసి పలకరించుకుంటూ ప్రవహిస్తుంది. మట్టి సుగంధాల గాలి ఎక్కడెక్కడికో లాక్కుపోతుంది మనసుని. సామెత ఉండనే ఉందిగా వివాహం విద్యానాశయ. అర్ధోక్తిగా ఆగినవుతున్న రాఘవ మొహం గుర్తొచ్చింది. నోరెత్తితే అపస్వరాల పుట్ట. శారద గురించి అతని కామెంట్ కూడా గుర్తుకొచ్చింది. సూటిగా తగిలిందా మాట. తనని ఉద్దేశించి అని ఉంటాడా? కాదేమో పాపం. అబద్ధం మటుకు ఏముంటుందని తాను గింజుకోవడానికి? అందుకతను ప్రమేయం లేదా? ఉంది. లేదు. పోనీ కొంతవరకు. ఇవాళ పిచ్చెత్తిపోతుంది. ఎప్పటినుంచి? ఈ మధ్యే కదూ! నిజానికి అంత మరీ అసందర్భమైన సంఘటనలేవీ ఇంతవరకు జరగలేదు కదా! జీవితంలో కోరుకున్న భర్త, రత్నాల్లాంటి పిల్లలు, డబ్బు తెచ్చిన హోదా, కీర్తి తెచ్చిన తృప్తి వెరసి 4.5 పదుల జీవితంలో ఆడగ జన్మకి సార్థకత చేయదగిన లక్షణాలన్నీ అమిరాయి. స్వరజ్ఞానం అడుగంటదిగాక సాక్షాత్తు గానగంధర్వుణ్ణి కొవ్వున కట్టుకుంది కదా! అది మాత్రం అదృష్టం కదూ! ఒక్క రవ్వ ధూళి అంటకుండా అతని తంబూరా శుభ్రం చేసి, శృతి చేసి, కచేరీకి ముందు వెనక మిరియాల పాలు తాగించి, అతని కళా తపస్సు భగ్నం చేయకుండా టెలిఫోన్ కాల్స్‌కి జవాబిచ్చి, అభిమానుల ఉత్తరాలు చదివి వినిపించి, ఉత్తేజపరిచి, సంసార తాలూకు సర్వతాపత్రయాలన్నీ తానే మోస్తూ, అతని కోసం, అతని కీర్తి కోసం, సాధన కోసం, తపస్సు కోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఇదంతా విపరీతమైన అంకితభావంతోనే కదా! మరెందుకీ వెల్తి? ఆవిడకి కూడా నీ సహవాసం అంటలేదేంటో ఇంకా? పూలదండకి చుట్టిన దారానికి మళ్ళీ? ఒకరిద్దరు చమత్కరించేసరికి ఏమనుకునేవాడో గాని, పాడతావేమిటోయ్ పోనీ? పనివ్వలేదంటావా? అనేవాడు తేలిగ్గా. నా బొంద నేను పాడడమేమిటి? మీ ముందు వినడమే నాకిష్టం అని ఓసారి,
చెంటాడు లేస్తాడు. ఇప్పుడు కాదు ఇంకోసారి చూద్దాం అని ఓసారి, సరేలెండి నేను మీతో పాటు కూర్చుంటే పనెవరు చేస్తారు? అని ఒకసారి తప్పించుకునేది. రాఘవ మరి అభ్యంతరం పెట్టేవాడు కాదు. పోనీ అలా గడిచిపోయినా సరిపోను. లాయరు గారమ్మాయి శారదకి పాఠాలు మొదలెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నిరక్షర కుక్షి అనో, అపస్వరాల పుట్టు అనో, గార్ధప గానం అనో. చిత్రంగా ఆ వాక్యాలన్నీ తన గురించే చేసినట్టు అనిపిస్తోంది. ఆ పిల్లలో తన బాల్యము, తనలో ఆ పిల్ల వార్ధక్యము గిరగిరా తిరిగినట్టు అనిపించి చేసిన తప్పులు గుర్తుకొస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పటి స్థితిని గురించి తనకి తెలియని ఆందోళన ఎవరో అందించినట్టవుతోంది. అలాంటప్పుడు రాఘవ తన భర్తలా కాక 18 ఏళ్ల వయసులో తను మనసిచ్చిన సంగీతం మాస్టర్‌లా కనిపించి, క్రమ పరిణామంలో అతని ఎదుగుదల, తన పతనము గుర్తుకొస్తాయి. తను కేవలం మనుషుల మీద పెంచుకున్న మమకారంతోనూ, బంధుత్వాలతోనూ బతికిస్తుందా? తన కోసం ఇంకేమీ అక్కర్లేదా? రకరకాల అలంకరణతో పుంజుకున్న నిన్నటి అందము, గుమగుమలాడేలా వండిన కూరలు ఏవి, ఏవి ఇవాల్టికి మిగలవు కదా! జీవితంలో ఇప్పటివరకు గడిపిన ఒక 30 ఏళ్ల కాలాన్ని బూ బూజు పట్లు దులుపుతూ, దిండు కవర్లు మార్చుతూ, వండి వండి వాచుతూ, ఊడ్చిందే ఊడుస్తూ, చివరాఖరున చేతిలో ఉన్న చీపురు కట్టతో సహా ఏ బల్ల కిందో చచ్చిపోతుంది కాకుడు. ఏం జరుగుతుందిప్పుడు? గాన గంధర్వ విజయ రాఘవాచార్య భార్య వియోగం అని పేపర్‌లో బాక్సు కడతారనుకుంటా. విలువైన అతని ప్రాణం కష్టపెట్టుకోకుండా మిత్రులు, బంధువులంతా అభిమానం కోట కట్టేస్తారనుకుంటా. మహా అయితే ఏ టీ కాచుకోవాల్సినప్పుడు, మిరియాల పాలు తాగుతున్నప్పుడు, బట్టలు మాసిపోయినప్పుడు తను గుర్తొస్తే వస్తుంది. జానేదు బతుక్కిలాగే చావుకు కూడా ఏ రకమైన గుర్తింపు ఉండదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయినట్టనిపించింది. ఏడవకు ఏడవకు వెద్ది నా తల్లి, ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు. చచ్చి ఏ లోకాన ఉన్న అమ్మ గొంతు వినిపించింది. ఇద్ ఇదిగో ఇలా గొంతులో పూడుకుపోయిన వాతావరణం పేరు అజ్ఞానమే అనుకో, సంసారమే అనుకో, ఇంకేమైనా అనుకో. పెకిలించుకుని ఏదో చెప్పాలనే యాతన లేదు. దాని పేరు సంగీతమే అనుకో, ప్రాణమే అనుకో, ఇంకేదైనా అనుకో. చూడు దీన్నెలా ఛేదిస్తావో? సవాలు చేస్తుందెవరు? అమ్మా? కాదు. అమ్మమ్మ? అరె! అది నేనే. సంగీత జ్ఞానము, తత్వ విచారము. దగ్గుతూ ఉక్కిరిబిక్కిరవసాగింది. కళ్ళు తేలిపోతున్నాయి. మత్తుగా ఏవో తెరలు